23,500 ప్లస్ అప్లికెంట్స్ని ఇనెలిజిబుల్గా డిక్లేర్ చేశారు ఏపీ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ 2026 ప్రైమా ఫేషియా లిస్ట్ ఆఫ్ ఆస్పిరెంట్స్లో 23,500 అప్లికెంట్స్. ఇందులో ఎక్కువ శాతం రిజెక్షన్ రేషియో అసోసియేట్ ప్రొఫెసర్స్ జాబ్స్కి, అంటే దాదాపుగా 95% ప్లస్ అసోసియేట్ ప్రొఫెసర్ జాబ్స్ యాజ్ వెల్ as ప్రొఫెసర్ జాబ్స్కి అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ని ఇనెలిజిబుల్గా డిక్లేర్ చేసేసారు. కావాలంటే మీరు ఇండివిజువల్గా అన్ని యూనివర్సిటీస్ యొక్క అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ జాబ్స్ని చెక్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ టుడే జూలై 14th ఈవినింగ్ 7 PM వరకు 17 యూనివర్సిటీస్, అంటే టోటల్గా 19 యూనివర్సిటీస్, అందులో 17 యూనివర్సిటీస్ యొక్క ఎలిజిబిలిటీ లిస్ట్ ఆఫ్ ఆస్పిరెంట్స్, ఇనెలిజిబిలిటీ లిస్ట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ని డిస్ప్లే చేస్తే అందులో 23,500 ఆస్పిరెంట్స్ని ఇనెలిజిబుల్గా డిక్లేర్ చేశారు. రిమైనింగ్ ఆస్పిరెంట్స్ దాదాపుగా 1,60,000 అప్లికెంట్స్ని ఎలిజిబుల్గా డిక్లేర్ చేశారు. అయితే ఒక్కసారి మీరు వెబ్సైట్ని ఓపెన్ చేస్తే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు జూలై 14th ఈవినింగ్ 4 PMకి వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఒక ఇంపార్టెంట్ నోటీస్ వచ్చింది. కాబట్టి మీరు స్క్రీన్ పై చూడండి. ఈ ఇంపార్టెంట్ నోటీస్ మీరు అబ్జర్వ్ చేస్తే జూలై 14th కాకుండా జూలై 15th రిలీజ్ చేస్తామని చెప్పారు. అదే ఇన్ఫర్మేషన్ని మేము కూడా మా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసేసాం. వితిన్ హాఫ్ అన్ అవర్ లోపల ఆ పబ్లిక్ నోటీస్ డిసపేర్ అయిపోయి ఇంకొక పబ్లిక్ నోటీస్ అపేర్ అయింది. ఇందులో ప్రైమా ఫేషియా ఎలిజిబుల్ అండ్ ఇనెలిజిబుల్ లిస్ట్ ఏదైతే ఉందో డిక్లేర్ చేశారో దీనిపైన యూనివర్సిటీ వైజ్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో టోటల్గా మనకు 19 యూనివర్సిటీస్ ఉంటే అందులో 17 యూనివర్సిటీస్ యొక్క ఎలిజిబుల్ ఇనెలిజిబుల్ లిస్ట్ డిపార్ట్మెంట్ వైజ్గా యాజ్ వెల్ యాజ్ జాబ్ వైజ్గా అసోసియేట్ ప్రొఫెసర్కి అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎంత ఈ రకంగా మెన్షన్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా చూస్తే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఓపెన్ చేయండి ఒకసారి. ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ యొక్క జాబ్ కేటగిరీ, దాంతోపాటు డిపార్ట్మెంటు, దానికి సంబంధించిన సబ్జెక్టు, దాంతోపాటు ఎన్ని అప్లికెంట్స్ ఆన్లైన్ రిసీవ్ అయ్యాయి, దాంతోపాటు హార్డ్ కాపీస్ ఇన్స్టిట్యూషన్ కంటే యూనివర్సిటీకి వచ్చేయింది. నెక్స్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ ఒకసారి మీరు చూడొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇక్కడ 71 ఉంటే ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ 57. ఇది ఫైనల్ కాదండి, దయచేసి మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దండి, ఇది ఫైనల్ కాదు. ఇక్కడ ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ ఉంటే డాక్యుమెంట్స్ సరిగ్గా మీరు సబ్మిట్ చేయకపోయి ఉంటే మళ్ళీ మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేయొచ్చు. డోంట్ వర్రీ, నేను కూడా కావాలంటే ఈ విషయంలో మీకు హెల్ప్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. అయితే ఫస్ట్ మీరు మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. సో ఈ రకంగా అన్ని యూనివర్సిటీస్ యొక్క డిపార్ట్మెంట్ వైజ్ జాబ్ వైజ్ చూడండి. జాబ్ వైజ్ అంటే మనకు అసిస్టెంట్ ప్రొఫెసరా, అసోసియేట్ ప్రొఫెసరా, ప్రొఫెసర్ జాబ్సా, దాని పరంగా డిపార్ట్మెంట్ పరంగా సబ్జెక్ట్ పరంగా ఎన్ని ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు రిజిస్టర్ అయ్యాయి, హార్డ్ కాపీస్ ఎన్ని రిసీవ్ అయ్యాయి, మొత్తం ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేయొచ్చు. కానీ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని యూనివర్సిటీస్ యొక్క రిజెక్షన్ రేషియోని ఒకసారి చూసుకుంటే ఎక్కువ శాతం రిజెక్షన్ రేషియో అసోసియేట్ ప్రొఫెసర్ జాబ్స్ యాజ్ వెల్ యాజ్ ప్రొఫెసర్ జాబ్స్ 95% అప్లికెంట్స్ని రిజెక్ట్ చేసేసారండి. చాలా చాలా బాధాకరం. అయితే మీరు కూడా దయచేసి ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్లా దయచేసి మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైతే ఇన్ఎలిజిబుల్ అయిపోయారో ఇక్కడ గ్రీవియన్స్ రైస్ చేసే పాసిబిలిటీ ఉంది. డోంట్ యూ వర్రీ అబౌట్ దట్. గ్రీవియన్స్ని రైస్ చేసుకోవచ్చు, దయచేసి ఇక్కడ మీరు తొందరపడద్దండి. ఇంకా ఫైనల్ లిస్ట్ ఇంకా రాలేదు మై డియర్ ఫ్రెండ్స్. గ్రీవియన్స్ రైస్ చేసుకునే పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇండివిజువల్గా డిపార్ట్మెంట్ వైజ్గా మీరు చూసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఎంతమంది అప్లికెంట్స్ మీరు ఫేస్ చేయబోతున్నారు ఎగ్జామినేషన్లో మీ డిపార్ట్మెంట్లో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. లెస్ దాన్ 12 అప్లికెంట్స్ ఉంటే ఎగ్జామినేషన్ ఉండదు. అసోసియేట్ ప్రొఫెసర్ జాబ్కి ప్రొఫెసర్ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి లెస్ దాన్ 12 అప్లికెంట్స్ కన్నా తక్కువ ఉంటే ఎగ్జామినేషన్ ఉండదు. ఒకసారి చూడండి ఎక్కడైనా లెస్ దాన్ 12 ఉందా? ఎక్కడైనా లెస్ దాన్ 12 ఉందా? దరిదాపుల్లో ఇక్కడ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఒక పొజిషన్ ఏదైతే ఉందో దట్ పొజిషన్ యూ కెన్ సీ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో, ఎకనామిక్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి సంబంధించి ఒక పొజిషన్ ఏదైతే ఉందో కేవలం 1 ఎలిజిబుల్ ఆస్పిరెంట్, 34 ఇన్ఎలిజిబుల్ ఆస్పిరెంట్స్. ఇలా మనం చూసుకుంటే ఇక్కడ మనకు 3 ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ డిపార్ట్మెంట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. డిపార్ట్మెంట్ ఈజ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ ఇక్కడ 12 ఉంది చూడండి, ఇక్కడ 1 ఉంది. అంటే కొన్ని డిపార్ట్మెంట్స్లో మనకు లెస్ దాన్ 12 అప్లికెంట్స్ వచ్చాయి అంటే వాళ్ళకి ఎగ్జామినేషన్ ఉండదు.
దిస్ ఈజ్ వెరీ క్లియర్. అసోసియేట్కి ప్రొఫెసర్కి ఎగ్జామినేషన్ ఉండదు, కానీ అసోసియేట్ ప్రొఫెసర్స్కి రిజెక్షన్ రేషియో ఏదైతే ఉందో మోర్ దాన్ 95%. సో ఈ రకంగా మీరు చెక్ చేసుకున్న మై డియర్ ఫ్రెండ్స్, గ్రీవియన్స్ రైస్ చేసుకునే పాసిబిలిటీ ఉంది. దీని గురించి కూడా నేను సపరేట్ వీడియో వేస్తాను, డోంట్ యూ వరీ అబౌట్ దట్. సో ఎవరైతే ఎలిజిబుల్ అయిపోయారో నెక్స్ట్ ప్రాసెస్ గురించి ఆలోచించండి. ఎగ్జామినేషన్ నాకు తెలిసినంత వరకు ఆగస్ట్ లాస్ట్ వీక్లో ఉండే పాసిబిలిటీ ఉంది. సో ఎవరైతే ఈ మొత్తం లిస్ట్ చూసుకున్నారో, ఈ మొత్తం లిస్ట్ అబ్జర్వ్ చేశారో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లిస్ట్ చూసారో, దయచేసి ఇండివిజువల్గా అన్ని యూనివర్సిటీస్ మీరు అప్లై చేసుకున్న యూనివర్సిటీస్ చూడండి. దాంతోపాటుగా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్కి సంబంధించి ఇంతవరకు లిస్ట్ రిలీజ్ చేయలేదు. మేబీ ఒక 24 అవర్స్ లోపల రిలీజ్ చేయొచ్చు. ఇది కాకుండా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి ఏదైతే ఉందో, ఇక్కడ కేవలం ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి లిస్ట్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇంకా వేరే డిపార్ట్మెంట్స్కి సంబంధించి లిస్ట్ రిలీజ్ చేసే పాసిబిలిటీ ఉంది. దయచేసి ఇంకొక 24 అవర్స్ వెయిట్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్లో యూనివర్సిటీ వైజ్గా ఎంతమంది ఆస్పిరెంట్స్ ఎలిజిబుల్ ఇన్ఎలిజిబిలిటీ ఒక్కసారి మీరు చూసిన తర్వాత, ఎస్పెషలీ మీ యొక్క ఇండివిజువల్ ప్రొఫైల్ని చెక్ చేసుకున్న తర్వాత మీకు దీనిపైన అబ్జెక్షన్స్ ఉంటే జూలై 21 లోపల మీ అబ్జెక్షన్స్ని రైజ్ చేయొచ్చు. ఆ విండో కూడా త్వరలోనే ఎనేబుల్ చేస్తారో దానిపైన కూడా ఖచ్చితంగా నేను ఒక వీడియో వేస్తాను. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఒకవేళ 10 యూనివర్సిటీస్కి అప్లై చేశారో, అందులో 1-2 యూనివర్సిటీస్లో మీరు ఇన్ఎలిజిబుల్ అని చూపించారు, రిమైనింగ్ 8 యూనివర్సిటీస్లో అయినా మీరు ఎలిజిబుల్ కాబట్టి వెంటనే నెక్స్ట్ ప్రాసెస్ గురించి ఆలోచించండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఎగ్జామినేషన్. నా అంచనా ప్రకారంగా మనకు ఏపీ టెట్ ఎగ్జామినేషన్ కూడా స్టార్ట్ అవ్వబో. ఆ ఎగ్జామినేషన్స్ తర్వాతనే లాస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో ఎగ్జామినేషన్ని ఆర్గనైజ్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. దయచేసి నెక్స్ట్ రౌండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నా సిన్సియర్ సజెషన్ ఫర్ యూ ఏంటంటే, మనము ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఈ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ సబ్జెక్ట్స్ అన్నిట్లో మనం ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ని ఆర్గనైజ్ చేస్తున్నాము. సో దయచేసి ఈ వీడియోని పాజ్ చేసి మీ సబ్జెక్ట్ ఉందా చెక్ చేసుకోండి. ఒకవేళ మీ సబ్జెక్ట్ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ని మీరు ప్లే స్టోర్ నుండి లేదా యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని, సో మీరు స్టోర్కి వెళ్ళి అక్కడ మీ సబ్జెక్ట్ సెర్చ్ చేస్తే మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కనిపిస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. అందులో ఫ్రీ టెస్ట్లని మీరు అటెంప్ట్ చేయండి. సో మీరు ఫ్రీ టెస్ట్ని అటెంప్ట్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్. ఫ్రీ టెస్ట్ అండి, అటెంప్ట్ చేయండి. మీకు నచ్చలేదా యాప్ని అన్ఇన్స్టాల్ చేసేయండి, నో ప్రాబ్లం. కానీ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. సో అదే యాప్లో కొన్ని ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, ప్రీవియస్ ఎగ్జామినేషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ విత్ సొల్యూషన్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి, 100% అది మీకు యూజ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ అన్ని సబ్జెక్ట్స్ అవైలబుల్లో ఉన్నాయి, దయచేసి కావాలంటే డౌన్లోడ్ చేసి చెక్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఒకవేళ మీరు కొన్ని యూనివర్సిటీస్లో ఇన్ఎలిజిబుల్ అయితే దయచేసి వర్రీ అవ్వద్దండి. జూలై 21 లోపల మీరు గ్రీవియన్స్ని రైజ్ చేయొచ్చు. ఫైనల్ లిస్ట్ ఏదైతే ఉందో జూలై 27న రిలీజ్ చేస్తారో, ఆ జూలై 27 రోజు నుండి 45 డేస్ లోపల, 30 to 45 డేస్ లోపల ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, 150 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. ప్రతి నెగిటివ్ క్వశ్చన్ అంటే నెగిటివ్ మార్కింగ్ ఏదైతే ఉందో, రాంగ్ ఆన్సర్కి ఒక నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్, 1 మార్క్ కట్ అవుతుంది. అయితే ఓవరాల్గా 450 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. సో రాంగ్ ఆన్సర్స్కి ఒక నెగిటివ్ 1 మార్క్ కట్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ టోటల్గా 150 క్వశ్చన్స్. సో ఈ పర్టికులర్ ప్యాటర్న్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఈ పర్టికులర్ ప్యాటర్న్లోనే ముందుకు వెళ్ళండి మై డియర్ ఫ్రెండ్స్. మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఎందుకంటే చాలామంది ఈ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా లిస్ట్ రిలీజ్ అయిపోయింది. సో ఈ రోజు నుండి వితిన్ 45 డేస్లో 2 మంత్స్లో ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తారు కాబట్టి యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఇట్ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ యూ. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. యాజ్ వెల్ యాజ్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లో మన దగ్గర దాదాపుగా 50 వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, ఎగ్జామినేషన్ ఓరియంటెడ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి. అందులో చేరండి. మీలాంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేయండి. దాంతోపాటు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. మీ లైక్స్ నేను ఇంకా మోటివేట్ చేస్తాయి, మరిన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మేనేజ్మెంట్ కామర్స్ స్టూడెంట్స్ కోసం మనం క్లాసెస్ని స్టార్ట్ చేసామండి. ఇఫ్ ఎనీబడి ఈస్ ఇంట్రెస్టెడ్ దే కెన్ జాయిన్ దీస్ క్లాసెస్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం ఇన్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. మీ డౌట్స్ ఏమంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా వాట్సాప్ ద్వారా ఈ నెంబర్తో మాతో కనెక్ట్ అవ్వండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.